హాయ్ అండి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో మనం మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఎవరిది అంటే హరిత హరీష్‌ది. ఆయన నస అనేది మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక థింకింగ్‌లో ఉంటాడు ఎప్పుడూని. నిజాలే మాట్లాడుకుందాం, అబద్ధాలనేవి అస్సలు మాట్లాడుకోవద్దు. నేను చూసింది, నేను ఫీల్ అయింది మాత్రమే చెప్తున్నాను. మరి మీ అభిప్రాయాన్ని మీ మాటల్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి ఈ వీడియోని ముందుగా ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చూసి వదిలేసేయండి అంతే. వీలైతే లైక్ చేయండి. హైప్ బటన్ ఉంటుంది. హైప్ మీద మీకేమన్నా పాయింట్స్ ఉంటే చేయండి. ఇది అంతా ఫ్రీనే కదా! సబ్స్క్రైబ్ చేయడం అన్నా, హైప్ చేయడం అన్నా అంతా ఫ్రీనే. ఇప్పుడు మాట్లాడుకుందాం. హరిత హరీష్ ఆయన ఏమనుకుంటాడో, ఆయన ఏం ఫీల్ అవుతాడు అనంటే, ఆయన ఒక్కటే పర్ఫెక్ట్ మ్యాన్ అని, వాళ్ళదే పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు యాక్చువల్‌గా ఏంటంటే, గ్రాండ్ లాంచ్ అయింది కదా! అయినప్పుడు అందరూ కూర్చోవడం వల్ల అక్కడ చలి వేసుంటుంది. వేయడం వల్ల హరీష్ గారు ఏం చేశారంటే, ఆయన పైన జాకెట్ ఏమున్నదో అది తీసి హరిత గారికి వేశారనమాట. మిగతా వాళ్ళు ఎవ్వరూ కప్పలేదు. అందుకని ఆయన ఏమిటంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయిపోతాం. ఏమంటున్నాడంటే వాళ్ళ వైఫ్ హరిత గారితో అక్కడ అంతమంది కపుల్స్ ఉన్నారు. అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరు మెయిన్ ఏంటంటే అంజలి, పవన్ గురించి మాట్లాడాడు. ఏమంటే అంజలి, పవన్ ఉన్నారు కదా! యాక్చువల్‌గా అక్కడ ఏంటంటే ప్రపోజ్ చేసే దాంట్లో పవన్ కింద కూర్చున్నాడు. ఆయన ప్యాంట్ అనేది చిరిగిపోతుందనమాట. చిరిగిపోతుంటే ఆయన ఏమన్నాడు, ప్యాంట్ చిరిగిపోయింది. కానీ పైన జాకెట్ అయితే నార్మలే కదా! ఆ జాకెట్ తీసి ఎవరికి అంజలి గారికి వెయ్యొచ్చు కదా! ఆవిడ కూడా చలితోనే ఉంది. కానీ వేయలేదు అని చెప్పేసి ఆయన వాళ్ళ గురించి మాట్లాడాడు. తర్వాత ఇలాగే ఇద్దరు ముగ్గురు గురించి ఆ విధంగానే మాట్లాడడం అయితే జరిగింది. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ గురించి ఆయన మాత్రం కామెంట్ చేశాడు. కానీ మిగతా వాళ్ళెవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంతవరకు ఎవరు కామెంట్ చేయలేదు. కానీ హరిత, హరీష్ గారే ప్రతి ఒక్కళ్ళని కామెంట్ చేయడం అయితే జరిగింది. ఆయన ఫీలింగ్ అదనమాట. ఆ విషయాన్నే ఎవరు శ్రీముఖి గారొచ్చినప్పుడు, మీకు మిగతా కపుల్స్ మీద కొంచెం ఆవిడ అంటారు కదా! ఏదైనా సరేను అన్నారు. వాళ్ళ మీద మీకు ఉన్న అభిప్రాయాలు ఎందుకంటే కెమెరాలో చూసారు గనక. చెప్తే అవును నేను ఫ్రాంక్‌గానే మాట్లాడతాను. నేను వెనకేది మాట్లాడతానో అదే నేను ముందుగా మాట్లాడతానని చెప్పేసి ఆయన అన్నాడు. అని ఏమన్నాడంటే అది అంజలి, పవన్ గురించి చెప్పడం అయితే జరిగింది. అప్పుడు ప్రియాంక జైన్ ఒక మాట అన్నారు. కరెక్ట్‌గా మాట్లాడింది ఆవిడ. ఏమన్నదంటే ప్రియాంక జైన్ ఇక్కడ ఉన్న అందరూ మగవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అడిగే ఉంటారు. వేసుకుంటావా? చలిగా ఉన్నది జాకెట్ తీసి ఇస్తామని చెప్పేసి అనుంటారు. కానీ ఆ కపుల్స్ ఏం మాట్లాడుకున్నారో మీకేం తెలుసు. ఇప్పుడు శివ్ ఉన్నాడు. శివ్ కూడా అన్నాడు నాతోని. ఏమని ప్రియాంక జైన్‌తో అన్నాడట. చల్లగా ఉంటే జాకెట్ ఇస్తానని చెప్పేసి. పొద్దు అని చెప్పేసి అందంట. తర్వాత ఎవరు ప్రియా, అంజలి, పవన్ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేమన్నారంటే వాళ్ళు లోపల వేసుకున్న షర్ట్ ఏంటంటే స్లీవ్‌లెస్ ఉన్నది. అందుకే వద్దు అని చెప్పేసి నేను చెప్పాను అని చెప్పడం జరిగింది. దానికి ఈ హరీష్ గారు ఏమన్నారంటే, నేనైతే బేర్ బాడీతోనన్నా ఉంటాను. నేను ఇచ్చేస్తానని చెప్పేసి. ఆయన చాలా ఎక్కువగా చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే నాకొచ్చింది. మీలో ఎంతమందికొచ్చిందో నాకు చెప్పండి. ఈయన ఎక్కువ రోజులు ఉంటారా హౌస్‌లో? అంటే నాకు తెలిసినంత మటుకు ఉండరు. ఉండలేదు గూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌లో. మరి ఆయన ఒక్కళ్ళే కరెక్ట్ అని చెప్పేసి తర్వాత ఇంకొకటి ఏమన్నారంటే ఏంటంటే ఆ కాళ్ళు అనేది పట్టుకున్నాను. అంటే కొట్టడం వల్ల గిల్ట్ ఫీల్ అయ్యాను. అందుకనే కాళ్ళు పట్టుకున్నాను అని చెప్పేసి అందరి ఎదురుగా కూడా పట్టుకున్నానంట. దానికి ఏముంది కాళ్ళు అనేది కూడా శరీరంలో ఒక భాగమే కదా! కాళ్ళు పట్టుకుంటే తప్పేమున్నది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఓకే. ఆయన అభిప్రాయం అది నేను కాళ్ళు పట్టుకున్నానని చెప్పేసి ఆయన ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇటువైపు ప్రియాంక జైన్, శివు ఏం మాట్లాడుకుంటున్నారంటే ప్రతిరోజు మేము నైట్ తప్పున్నా లేకపోయినా పొరపాటున తప్పులు చేస్తాం గనక ఒకరికొకరు కాళ్ళు పట్టుకుంటాం. సారీ కూడా మేము చెప్పుకుంటామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు వర్షన్. అంటే ఇక్కడ వీళ్ళు అలాగే మాట్లాడుకుంటున్నారు. అక్కడ హరీష్ కూడా అలాగే కానీ ప్రియాంక జైన్, శివ్ మాట్లాడుకుంటుంది అంటే అందరూ గ్రూప్‌లో ఉన్నప్పుడు మేము ఇలా చేస్తాము అని చెప్పేసి. ఆ విధంగా చేయటం వల్ల మనలో ఉన్నటువంటి ఏంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది. తర్వాత ప్రౌడ్‌నెస్ ఉంటది. అది కొంచెం తగ్గించినట్టు అవుతుంది అని చెప్పేసి. ఒకరికొకరు సారీ చెప్పుకుంటామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వీళ్ళేంటంటే గ్రూప్ డిస్కషన్‌లో అంటే అక్కడ వాళ్ళు కూర్చొని సెపరేట్‌గా ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకొకటేంటి ఎప్పుడైనా సరే నువ్వు బర్త్‌డే గానీ, మ్యారేజ్ డే గానీ వచ్చిందంటే ఆ రోజు మ్యారేజ్ డే అయిపోతే నెక్స్ట్ మ్యారేజ్ డే కోసం ఇప్పటి నుంచే వాళ్ళు ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారట. మ్యారేజ్ డే, బర్త్‌డే కోసమే ప్రిపరేషన్ చేయాలా? ప్రతిరోజు స్పెషల్‌గా ఉండాలని ప్రతిరోజు కోసం వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు కదా! దాని గురించి. అప్పుడు శ్రీముఖ్ గారు ఏంటంటే వెంటనే బర్త్‌డే ఎప్పుడు? యానివర్సరీ ఎప్పుడు అన్నప్పుడు హరీష్ గారు కొంచెం తడబడ్డాడు. అంత ప్రిపరేషన్ అయిపోయి, అంత గుర్తున్నప్పుడు కొంచెం తడబడడం ఎందుకు?
కరెక్ట్‌గా చెప్పేయొచ్చు కదా! కొంచెం తడబడ్డాడు. నాకైతే అలాగే అనిపించింది. తర్వాత మళ్ళీ సర్దుకొని అవునని చెప్పి చెప్పడం జరిగింది. 7th ఏప్రిల్ అనుకుంటా వాళ్ళది యానివర్సరీ. అది చెప్పడం. మళ్ళీ కొంచెం ఫస్ట్ అయితే ఎందుకు తడబడ్డాడాయన అంతా గుర్తుంచుకొని, అది ప్రిపరేషను 1 ఇయర్ నేను చేస్తున్నాను అన్నప్పుడు, ఆ తడబడ్డం అనేది తప్పే కదా! నాకైతే నోటీస్‌లోకొచ్చింది. మరి మీలో ఎంతమందికొచ్చిందో మరి నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు. తర్వాతేంటంటే, బ్రిట్టు అండ్ సంధ్య వీళ్ళిద్దరినేంటంటే, లాంచ్ డే రోజే ఎలిమినేట్ చేయడం జరిగింది. నలుగురు కపుల్స్ ఏంటంటే, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది కనుక, హౌస్‌లో ఉంటే వాళ్ళు గెట్ ఆన్ అవ్వలేరు. మేమేదన్నా అంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు అన్న ఉద్దేశంతో 4 ఓట్లు ఆయనకి పడ్డాయి. అందువల్ల వాళ్ళు ఎలిమినేట్ చేసేసాము అని చెప్పేసి మనందరికీ చూపిచ్చారు. కానీ యాక్చువల్‌గా సెపరేట్‌గా వాళ్ళని ఉంచడం అయితే జరిగింది. వాళ్ళకొక టాస్క్ అనేది పెట్టారు. ఆ టాస్క్ క్లియర్ చేస్తేనే వాళ్ళు హౌస్‌లోనికి వస్తారని. అది మనందరికీ తెలిసిందే. అది టైమర్. టైమర్ అంటే ఏంటి? వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత టైం అనేది అవుతుంది. రెడ్ లైట్ ఆన్ అవ్వడం, అది చేయడం. అదేంటంటే పాత్ అంటే దారి మాట. హౌస్‌లోకి దారిని ఒక్కొక్కటి కట్టుకొని వెళ్ళడం. అది చాలా ఈజీ టాస్క్ లాగానే నాకనిపించింది. అది. అప్పుడు శ్రీముఖి గారు హౌస్‌లోనికి వెళ్ళి నలుగురు కలిసి వాళ్ళకి ఓట్ వేశారు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా అంటే, లేదు అసలు మేము అలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవరు ఉండకూడదంటే నార్మల్‌గా వేసాం అంతే తప్ప, వాళ్ళు వెళ్ళడం అనేది మాకిష్టం లేదు అని చెప్పేసి అని అన్నారు. కానీ ఒక జంట మాత్రం ఏమన్నారంటే అది ఒకవేళ మాకు 4 ఓట్లు పడినా సరే మేము కూడా వెళ్ళిపోవాల్సిందే కనుక ఓకే. అది పార్ట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పేసి ఒకళ్ళు అనడం అయితే జరిగింది ఒకప్పుడు. ఈ విధంగా ఆయన శ్రీముఖి గారంటే ఏదో చూద్దాము వాళ్ళు ఎలా టాస్క్ కంప్లీట్ చేస్తున్నారని చెప్పి చూపించడం జరిగింది. ఆ టాస్క్ అనేది వాళ్ళు బాగానే కంప్లీట్ చేశారు. లోపలికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మీకేమనిపించిందనంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి మమ్మల్ని పంపించేయడం అనేది మాకు నచ్చలేదసలు అని చెప్పారు. చెప్పిన తర్వాత తర్వాత మీకు వీళ్ళ మీద కోపం ఉందంటే, ఉన్నాది అని చెప్పేసి. తర్వాత వీళ్ళేమన్నారంటే, మాకు బ్రిట్టు అండ్ సంధ్య ఏమన్నారంటే, ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా నామినేషన్స్ ఉంటే, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది, మీరు అర్థం చేసుకోలేదు, ఇటువంటి విషయాల మీద మాత్రం నామినేట్ చేయకండి. ఇంకేదైనా రీజన్స్ ఉంటే అవి చెప్పండి అంతే. అని చెప్పేసి అనడం అయితే జరిగింది. తర్వాత అప్పుడేంటంటే ముందు వీళ్ళందరూ ఎంట్రీ అయిపోయారు కనుక, రూమ్స్ ఎలా అలాట్ చేశారంటే, వీళ్ళకి మంచి లగ్జరీ రూమ్స్ చాలా బాగున్నాయి. అదేంటంటే టాస్క్‌లో పెట్టారు గదా! గ్రాండ్ లంచ్‌లోని వాళ్ళకి హాట్ అనేది ఒకటిచ్చారు. ఆ హాట్‌కి ఇంకొక పార్ట్ హాట్ ఎట్టా ఫుల్ హాట్ అనేది తయారవుతుంది కనుక, వాళ్ళకి సెపరేట్ రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే గేమ్స్ గెలిచారో వాళ్ళకి మంచి మంచి లగ్జరీ దొరికేది. ఎవరైతే గేమ్స్ ఓడిపోయారో వాళ్ళందరికీ ఒకటే హాల్‌లోని బెడ్స్ అయితే వేయడం జరిగింది. అక్కడ 6 బెడ్స్ వేశారు. అంటే 3 కపుల్స్ మాత్రమే అక్కడుండాలి. కానీ వాళ్ళేం చేశారంటే 3 బెడ్స్‌ని సెపరేట్‌గా వదిలేసుకొని ఒకే బెడ్ మీద ఇద్దరనేది పడుకోవడం జరుగుతుంది. అప్పుడు శ్రీముఖి అన్నారంటే, గేమ్ కండక్ట్ చేసిన వాళ్ళేమైనా పిచ్చోళ్ళా? మీరు 6 ఇచ్చారంటే ఒకళ్ళొకళ్ళు సెపరేట్‌గా పడుకోవాలి కదా! ఎందుకు అలాగున్నారు? రూల్స్ ఫాలో అవ్వరా? అని చెప్పేసి కొంచెం ఫైర్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు శ్రీముఖి గారు ఏమన్నారంటే, 9 మంది ఎంట్రీ అయ్యారు. వాళ్ళకి రూమ్స్ అనేది అలాట్ అయిపోయాయి. ఇప్పుడు మీరెక్కడ పడుకోవాలి? మీరెక్కడ ఉండాలి? అంటే ఒక హాల్ ఉంది కదా! ఆ హాల్‌లోనే మీరు ఉండాల్సొస్తుంది. ఒకవేళ బాత్రూమ్ గాని ఏదైనా యూజ్ చేసుకోవాలంటే ఆ కపుల్స్‌ని రిక్వెస్ట్ చేయాలి. ఏ రూమ్‌లోనైనా వాళ్ళు అలౌ చేస్తేనే మీరు వెళ్ళాల్సొస్తుంది అని చెప్పడం జరిగింది. అని చెప్పేసి ఊరుకుంటే బాగుండదు కదా! లేదు ఒక ట్విస్ట్ పెట్టింది శ్రీముఖి. ఏం పెట్టారంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళ నలుగురిలో ఎవరినైనా మీరు స్వాప్ చేయొచ్చు. అంటే మీరు వాళ్ళ రూమ్‌లోకెళ్ళిపోవచ్చు. వాళ్ళని హాల్‌లోకి తెచ్చేయొచ్చు. అది బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటవుతుంది వీళ్ళు లాస్ట్‌లోని ఎవరున్నారు అనంటే ఆహ్, ఎవరు అంజలి పవన్ ఒకళ్ళున్నారు. తర్వాత ఈవిడ అవంతిక అని ఉన్నది. వాళ్ళిద్దరు కపుల్స్ అయితే ఉన్నారు. ఆ ఇద్దరు కపుల్స్‌లో ఎవరినైనా స్వాప్ చేయొచ్చు అనన్నది. మీరేమనుకుంటున్నారు? అంజలి పవన్‌ని చేస్తారేమో నన్న ఫీలింగ్ అయితే నాకున్నది. మరి మీరెవరిని స్వాప్ చేస్తారు? ఇప్పుడు హాల్‌లోకి ఎవరొస్తారో, లగ్జరీ రూమ్‌లోకి ఎవరొస్తారో మనం చూడాలి. నేను షార్ట్‌గా, సింపుల్‌గా అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ నేను చెప్పిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మీకేమనిపిస్తుంది? హరిత, హరీష్ ఓవర్ చేస్తున్నారా? లేకపోతే పర్వాలేదని అంటారా? నాకైతే కొంచెం కాదు ఎక్కువగానే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే. బాయ్.